వాస్తవ పరిస్థితి, రియాలిటీ చెక్. ఈ రోజు మనందరం డబ్బు సంపాదించడానికి, కెరీర్ నిర్మించుకోవడానికి పరుగులు తీస్తున్నాం. మనకు మంచి ఇళ్ళు ఉన్నాయి, ఖరీదైన కార్లు ఉన్నాయి, స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. కానీ ఒక చేదు నిజం ఉంది, మన సౌకర్యాలు పెరుగుతున్న కొద్దీ మన ఆరోగ్యం తగ్గుతోంది. మనము నిజంగా ఆరోగ్యంగా ఉన్నామా? లేకపోతే జబ్బు రాలేదు అనే భ్రమలో జీవిస్తున్నామా? ఈ రోజుల్లో ఆరోగ్య పరిస్థితి, ఈ రోజుల్లో 30-35 సంవత్సరాల వయస్సు ఉన్నవారికే ఈ సమస్యలు వస్తున్నాయి. బ్లడ్ ప్రెషర్, బీపీ, డయాబెటిస్, షుగర్. ఇవి గతంలో 60-70 సంవత్సరాల వయసులో వచ్చే వ్యాధులు. ఆరోగ్యానికి 4 ప్రధాన శత్రువులు. 1. కలుషితమైన నీరు. రో వాటర్ శుభ్రంగా కనిపించవచ్చు, కానీ చాలా మంది వైద్యులు దీన్ని డెడ్ వాటర్ అంటారు. ఎందుకంటే అందులోని అవసరమైన ఖనిజాలు, మినరల్స్ తీసివేయబడతాయి. 2. విషపూరిత గాలి. ఇప్పుడు మనం పీల్చేది పూర్తిగా స్వచ్ఛమైన ఆక్సిజన్ కాదు. పట్టణ కాలుష్యం మన ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించే నెమ్మదిగా పనిచేసే విషం, స్లో పాయిజన్ లాంటిది. 3. రసాయనాలతో నిండిన ఆహారం. మనము తినే కూరగాయలు, ఆహార పదార్థాల్లో పురుగుమందులు, పెస్టిసైడ్స్, రసాయనాలు, కెమికల్స్, జంక్ ఫుడ్ పదార్థాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని లోపల నుండి నెమ్మదిగా దెబ్బతీస్తాయి. 4. ఒత్తిడి. మొబైల్ అలవాటు. పని ఒత్తిడి, మొబైల్కు బానిస కావడం. ఇవి మన ఇమ్యూనిటీని నెమ్మదిగా తగ్గిస్తాయి. ఇది చెట్టును లోపల నుండి తినేసే పురుగుల్లా, టర్మైట్స్ పనిచేస్తుంది. అంతర్గత వాపు, మౌన హంతకుడు. ఇంటర్నల్ ఇన్ఫ్లమేషన్, సైలెంట్ కిల్లర్. కాలుష్యమైన ఆహారం, చెడు గాలి, ఒత్తిడి శరీరంలోకి వెళ్తే మన కణాల లోపల ఒక అగ్ని లాంటి ప్రతిచర్య ప్రారంభమవుతుంది. దీనినే ఇంటర్నల్ ఇన్ఫ్లమేషన్ అంటారు. ఇది చాలా వ్యాధులకు మూల కారణం. గుండె బ్లాకేజీకి ప్రధాన కారణం, క్యాన్సర్ కు ప్రధాన కారణం, జాయింట్ నొప్పులకు మూల కారణం, డయాబెటిస్ కు మూల కారణం. అలోపతి వైద్యం చాలా సార్లు నొప్పిని తగ్గిస్తుంది, కానీ ఇన్ఫ్లమేషన్ను పూర్తిగా తొలగించకపోవచ్చు. ప్రకృతి ఔషధశాల. ఆయుర్వేదం. నేచర్స్ ఓన్ ఫార్మసీ. ఆయుర్వేద. ఆయుర్వేదం సహజమైన విధంగా పనిచేస్తుంది. బయోయాక్సెప్టెన్స్. శరీరం ఔషధ మొక్కలను రసాయనాలుగా కాకుండా ఆహారంగా స్వీకరిస్తుంది. రిపేర్. దెబ్బతిన్న కణాలను మరమ్మత్తు చేస్తుంది. బ్యాలెన్స్. శరీరంలోని 3 శక్తులను సమతుల్యం చేస్తుంది. వాత, పిత్త, కఫ. నో సైడ్ ఎఫెక్ట్స్. కొత్త వ్యాధులు రాకుండా ఆయుర్వేదం సహజ వనమూలికలతో తయారు చేస్తారు. ఇది మన శరీరాన్ని ఆహారంలాగా భావించి చికిత్సను చేస్తుంది. అదే అల్లోపతి రసాయనాలతో కూడుకున్నది. అది శరీరాన్ని యాక్సెప్ట్ చేయక ఇతర రుగ్మతలను సృష్టిస్తుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్, అలర్జీస్ లాంటివి వస్తాయి. శాస్త్రం. మోడర్న్ సైన్స్. సంప్రదాయ ఆయుర్వేద జ్ఞానం, ట్రెడిషనల్ ఆయుర్వేదిక్ విజ్డమ్. ఇవి రెండింటిని ఉపయోగించి సహజమైన ఆరోగ్య పరిష్కారాలను అందిస్తోంది.